చేయటం అందులో నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతిరోజు మహారథులు ఇక్కడ చేస్తున్నారు. ఒక మంచి పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం. దీన్ని నిర్వహించిన మరి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు నగేష్ గారు కానీ, రామలక్ష్మణులు కానీ, శ్రీనివాస్ గారు కానీ, అలాగే అనేక మంది ఇక్కడ వచ్చేస్తున్నారు. అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ జరుగుతూ ఉంది. వెళ్తా ఉన్నాం. కాపుల చరిత్ర తెలుసుకోవడానికే మనకి సమయం లేదు, తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. చరిత్ర తెలిసిన నాడే చరిత్ర రాయగలం, చరిత్ర సృష్టించగలం. ఒకటైతే చెప్పగలుగుతా, ఎవరికైతే చరిత్ర ఉందో వాడిని తొక్కడానికి ఎక్కువ జనాలు ఉంటారు, ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. అది మాత్రం గమనించండి. ఈ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ మేడ్ పర్సనే. అందరూ నలిగే బయటకు వచ్చిన వాళ్ళే. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి. చాలా ఉంది మనకి. సెల్ఫ్ డిసిప్లిన్, యూనిటీ. ఒకప్పుడు యూనిటీ అనుకునేవాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ కూర్చున్నారు ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరు. వాళ్ళ వెనకాతలు తిరిగి ఈ స్టేజ్కి వచ్చారు. ఇది వాస్తవం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ వెనకాల తిరుగుతూనే ఉన్నాను. అయితే ఎవరికి కూడా ఫలానా కులంలో పుట్టాలని ఎవరికి ఆప్షన్ ఉండదు, భగవంతుడు కలిగిస్తాడు. నేను ఎప్పుడూ చెప్తున్నా, కుల నాయకుడు, రాజకీయ నాయకుడు ఒక్కటవ్వడు. ఎప్పుడు ఏ కులమైనా సరే, కుల నాయకుడు ధర్మం వేరు, రాజకీయ నాయకుడు ధర్మం వేరు. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు కుల నాయకుడిని ఏమంటామంటే, ఆ కుల నాయకుడిని ఎప్పుడైతే హోల్డ్ చేస్తాడో ఆ రోజు ఆ కులం ఉండదు. కుల నాయకుడు ధర్మం ఆ కులం బాగోగులను చూసుకోవాలి. రాజకీయ నాయకుడి ధర్మం ఆ ప్రాంతాన్ని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవాలి. అయితే ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా కులం దగ్గర నుంచి మాత్రమే ప్రతినిధులు ఈ సీట్లు ఇవ్వడం కానీ, ఎమ్మెల్యేలు చేయడం కానీ కులాల నుంచే ఇస్తారు. అందులో వాస్తవం. మరి మీరందరూ అడగచ్చు, మీరు కాపు కులం నుంచి మీరు సీటు సంపాదించుకున్నారు కదా, కాపు కులానికి ఏం చేస్తారని కూడా అడగచ్చు. కులం అనేది కుటుంబం కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా మనం వచ్చి కుటుంబంతో ఎంతైతే బాధ్యతగా ఉండాలో కులంతో కూడా అంతే బాధ్యతగా ఉండాలి. కానీ ఆ కుటుంబ పెద్ద ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నించోమంటే అక్కడ నించోవాలి. కానీ కుటుంబ పెద్దని కూర్చోబెట్టే పరిస్థితికి మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకూడదు. ఆ రోజే కులాలు బాగుపడతాయి. ఇది వాస్తవం. ఏ కులం కూడా ఇంకో కులాన్ని తొక్కమని చెప్పలా. ప్రత్యేకంగా అందుకే నేను అంటున్నా, చరిత్ర తెలుసుకోవాలి అని. ప్రత్యేకంగా మన అదృష్టం ఈ కాపు కులంలో పుట్టడం. కాపు అంటే రైతు పండించేది ఎవడు తింటాడో కూడా తెలియకుండా పండిస్తాడు రైతు. అలాగే సమాజం బాగుండాలని ఈరోజు ప్రతి కాపు అనుకుంటాడు. కాబట్టి అన్ని కులాలు నేను రక్షించేవాడే కాపు, అన్ని కులాలకి భోజనం పెట్టేవాడే కాపు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాకపోతే మన చరిత్ర మనం తెలుసుకోలేక, ఏం చేయాలో తెలియక, ఎక్కువ మంది అయిపోయి యూనిటీ లేక, యూనిటీ ఉన్న డిసిప్లిన్ లేక, సెల్ఫ్ డిసిప్లిన్ లేక ఇవన్నీ ఉండే పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి. ఎదిగిన ప్రతి ఒక్కడు కూడా ఎదిగాడు. ఈ కులంలో పుట్టాను కాబట్టే ఎక్కువ టైం తీసుకున్నాం. కొంతమంది ఇంకా టైం తీసుకుంటున్నారు, నాకన్నా సీనియర్స్ కూడా. అర్థం చేసుకోవాలి. మీరు తెలుసుకోండి. కేవలం కాపు కాబట్టే టార్గెట్లన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. నేను బోల్డ్ ఉంది ఫైర్, కానీ వేదిక కాదు. ఎందుకన్నానంటే చిన్నప్పటి నుంచి వేదికలు తిరుగుతాను. ఇదే మురసల్దావా, ఇదే గంభీరాలు, ఇదే ఎంవిపి కాలనీలు, ఇదే అన్ని తిరుగుతూనే ఉన్నాం.
ప్రతి పిక్నిక్లో తిరుగుతా ఉన్నాం, ఇక్కడ జెండాలు కట్టాం, భోజనాలు పెట్టాం, వెనకాతలు తిరిగాం, మనం చేసాం. కానీ ఇది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నేనైతే రెడీగానే ఉన్నాను. నా కుటుంబం ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఏ అవసరం వచ్చినా కూడా ఆ కుటుంబం కోసం నిలబడే ప్లేస్లో నేనన్నా నిలబడతా. అది నా బాధ్యత. నిలబడి కుటుంబం కోసం ఏదన్నా చేయడానికి రెడీగా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, ఒకరోజు కొడతాం టార్గెట్, అందులో డౌట్ లేదు. ఈ మధ్య కాపు చరిత్ర అని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో వస్తూ ఉంది. సరే, ఇప్పటికైనా తెలుస్తూ ఉంది. ఒక జాట్ ఏమంటాం, మన దేశంలో కొన్ని విభజించినప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. సరే, తర్వాత కూడా తెలుస్తుంది. చరిత్రలో ఎవడు తొక్కలేడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాపులు ఎప్పుడు కూడా ధైర్యవంతులు, కాపులు ఎప్పుడు కూడా నిజాయితీ పరులు, ముక్కు మీద కోపం ఉంటుంది. మానవాళ్ళని కాపాడేది కూడా కాపులే. ఇవన్నీ కూడా నరాల నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన రక్తంతో అవి ఆ గుణాలన్నీ మనలో ఉన్నాయి కాబట్టి కేవలం లైన్ చేయడం మాత్రమే మనకు మనం తెలుసుకొని లైన్ చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకొని యువతంతా కూడా దాని మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా పెద్దలు సంతోషం ఇక్కడంతా మా అన్న నగేష్ అన్న అలా అక్కడ కింద ఉన్నారు, అందరినీ తెలుసుకొని ఇక్కడ మా మావయ్య ఉన్నారు, మేడం కూడా ఉన్నారు. అంతా అక్కడ మా రాజుబాబు అన్న ఉన్నాడు, రాజీవ్ ఉన్నాడు, రాజీవ్ అన్న కూడా ఉన్నాడు. ఈ బాబు బయటికి వేసి పైకి ఎత్తండి. ఈ పేరు చెప్పిన వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నోళ్ళే, తొక్కబడుతున్నోళ్ళే, తొక్కుతూనే ఉన్నారు, అలా నిలబడతానే ఉన్నారు. కానీ గొప్ప ఏంటంటే ఎవడు కూడా తల మాత్రం దించడు, అందరూ తలెత్తుకునే ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ థ్యాంక్ యూ అన్న. మనకి ఒక రోజు వస్తుంది, కంగారేం పడద్దు, వస్తుంది, అది దగ్గరలో ఉంది. నేను మళ్ళా చెప్తున్నా, మన గురించి తెలుసుకుందాం, చరిత్ర గురించి తెలుసుకుందాం. చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడే చరిత్ర రాయగలం అనేది మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా సురేష్కి నన్ను పిలిచి ఈరోజు ఇక్కడికి రమ్మన్నందుకు సురేష్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. జై హింద్. ఈరోజు ఈ ముర్సల పార్క్లో కాపు వన సంవర్ధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు సురేష్ టీం అందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా మారింది ఇది. మరి కులస్తులందరూ అందరూ కూర్చొని వాళ్ళ తరగతి భవిష్యత్తు కోసం, వాళ్ళ కష్టసుఖాల కోసం, కాపుల అభ్యున్నతి కోసం, కాపుల భవిష్యత్తు ప్రణాళికల కోసం ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అందులో కూడా చక్కగా కలిసే కార్యక్రమం. మరి భవిష్యత్తులో కాపులందరూ యూనిటీగా ఉండి మరి మంచి కార్యక్రమాలు చేయాలని మా కుర్రోళ్ళందరికీ కూడా, కాపు వ్యవసాయాలందరికీ కూడా నేను ఉద్దేశించుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. జై కాపునాడు. ఇంకా మరి ఈరోజు పెద్దలు మరి కాపు అనేసరికి గుర్తొచ్చే వ్యక్తి దివంగత నేత మిర్యాల వెంకటరావు గారు 86వ జయంతి. ఈరోజు ఇప్పుడే నివాళులు అర్పించి చిల్డ్రన్ థియేటర్లో రావడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి మరి ఎప్పుడైనా సరే ఉమ్మడి రాష్ట్రంలోనే కాపుల్ని ఒక ఏకతాటిగా తీసుకొచ్చి ఒక వేదిక మీద తీసుకొచ్చి కాపుల ఐక్యతని, కాపుల తలక బలాన్ని చాటిన వ్యక్తి మిర్యాల వెంకటరావు గారు. మరి ఆయన లేకపోతే ఈరోజు కాపునాడికి పెద్ద లోటు ఈరోజు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కాపుల కోసం పోరాటం చేసే వ్యక్తి కానీ, కాపు కులం కోసం చేసే వ్యక్తి కానీ ఇంతవరకు ఎవరు ముందుకు రాలా. మరి కాబట్టి మరి ఆ సందర్భంగా పెద్ద ఆయన కూడా నివాళులు అర్పిస్తూ, అదే సందర్భంగా కాపులు అదే ఆయన లక్ష్యం ఒకటే, కాపులందరూ ఐక్యంగా ఉండాలి, కాపులు అన్ని విధాల బలపడాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి మిర్యాల వెంకటరావు గారు. మరి ఆయన ఆశయాల కోసం అందరూ పనిచేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ కాపు వ్యవసాయ నాయకులకి, కాపు సంఘ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాకు విశాఖపట్నం గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రేపొద్దున రాబోయే కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ చాలా ముందడుగు వేయాలని కోరుకుంటూ,
అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ, కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ చాలా ఆనందంగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతమై, అలాగే రాబోయే కాలంలో మనం అన్ని వ్యవస్థలని, అన్ని వర్గాలని, అన్ని కులాల వారిని కలుపుకుంటూ రాజ్యాధికార దిశగా వెళ్ళాలని ఇక్కడ ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ సూచించిన మేరకు మేము ఏంటంటే ఏ విధంగా అయితే ఇంతకాలం మనం ఉన్నామో ఆ విధంగా కాకుండా చాలా వినూత్నంగా అందరూ అంటే స్టడీ సర్కిల్లో కానీ మిగతా వెనకబడిపోయిన తరగతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయటికి తీసి వీళ్ళందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడున్న ప్రోగ్రాం సంబంధించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై కాపునాడు. విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించిన వనభోజనాల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. వాళ్ళందరినీ మేము అభినందిస్తూ ఈరోజు విశాఖపట్నంలో ఒక మంచి కార్యక్రమం చేసి కాపు నాయకులందరూ ఒక తాటి మీకు తీసుకొచ్చి ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తాం జరిగింది. ఈ యువతని మేము ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యాచరణల గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ విశాఖపట్నం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక కోఆర్డినేషన్ బాడీ వేసి విశాఖపట్నం మొత్తానికి ఒక కోఆర్డినేషన్ బాడీతో రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలను కూడా ఒకదాని తర్వాత ఒక కార్యక్రమాలు జరగకుండా ఒక భారీ ఎత్తున చేస్తానికి మేము మా గళాన్ని బలంగా వినిపిస్తానికి కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఇప్పుడు మనం గమనిస్తున్నట్టయితే రాజకీయంగా నామినేటెడ్ పోస్టుల్లో కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మాకు ఉన్న పాపులేషన్ ప్రకారం సంఖ్యాబలంగా అయితే ఏం సరిగ్గా ఇష్టం జరగలేదు. అవి కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గ మొత్తం జిల్లా అంతా కూడా కదిలి వచ్చినట్టు వచ్చింది. సో అందరి నాయకులు మాటలను మేము ఈరోజు గమనించి దాని మీద జిల్లా యూనిట్గా ఒక కార్యాచరణ ప్రకటించి ఒక మంచి మీటింగ్లో ఈరోజు మేము దాన్ని ప్రస్తావించాలని, మరి మిగతా వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా మేము పాటించి దాన్ని కార్యాచరణ రూపిస్తామని కూడా తెలియపరుస్తాం. అలాగే ఈరోజు మిర్యాల వెంకట్రావు గారి కార్యక్రమం కూడా ఎంబీఆర్ ఫౌండేషన్ అని చెప్పి మిర్యాల వెంకట్రావు గారి ఫౌండేషన్ అని చెప్పి చేశారు. మిర్యాల వెంకట్రావు గారు ఈ కాపునాడికే ఒక పెద్ద వ్యక్తి. ఎందుకంటే ఆయన కాపునాడు చైర్మన్ కింద, స్థాపకుడి కింద, మీరు అది కాపునాడు పేరు స్థాపకుడి కింద కూడా మిర్యాల వెంకట్రావు గారికి చెందుద్ది. ఆ రోజు రంగా గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద సభ పెట్టి ఎలాగైతే పిలిపించి అందరినీ ఏకతాటి మీద తెచ్చి ఒక ఐక్యతని నిరూపించారో, అలాగే ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం కోసం ఆయన పుట్టిన ప్రదేశం విశాఖపట్నం నుంచే ఒక మంచి రాబోయే రోజుల్లో కార్యాచరణ ఉంటుందని కూడా మేము తెలియపరుస్తున్నాం. జై కాపునాడు. విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది 14వ సంవత్సరం ఈ కార్యక్రమం. కాపులందరినీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్న కాపులందరినీ పిలిచి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మళ్ళా మరి ఇక్కడ ఎర్రంశెట్టి సురేష్, మన సబ్బంశెట్టి సురేష్ ప్రైస్ ఇద్దరు కూడా ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మన శాసనసభ్యులు కూడా కాపు కమ్యూనిటీ నుంచి ఎన్నుకోబడిన వివిధ పార్టీలు శాసనసభ్యులు కూడా రావడం జరిగింది. ఏంటి ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో కాపులందరికీ కూడా, ఉత్తరాంధ్ర కాపులందరికీ కూడా BCD సర్టిఫికేట్లు అప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను తెలుసుకుని మరి ఇక్కడ వేళ విశాఖపట్నం జిల్లాలో అప్పుడు లవ్ అగర్వాల్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు BCD సర్టిఫికేట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సర్క్యులర్ మరి అప్పుడు నేను పోరాటం చేయడం, నేను సత్యారావు మాస్టరు ఆ టైంలో చేయడం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సమస్యలన్నీ కూడా మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కాపులందరికీ వెల్ఫేర్ నిమిత్తం మనం పోరాడడానికి ఇది ఒక మంచి వేదికని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇంకా సర్వీస్ ఓరియంటెడ్గా మనం అందరం కూడా ఈ సంఘం తరఫున పనిచేయాలని ఈ సంఘం వరకు మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున కాపు వన సమారాధన ఏర్పాట్లు ఇంత ఘనంగా ఏర్పరిచిన ఎర్రంశెట్టి, మద్దింశెట్టి సురేష్లకి ప్లస్ కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాలకి పార్టీలకు అతీతంగా
అన్ని కుల సంఘ నాయకులు అంటే కాపు కుల సంఘాలు అన్ని ఒక ఉన్నాయి విశాఖపట్నంలో, అందరూ రావడం, దీనిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇందాక కూడా ఒకటే మాట్లాడుతున్నాను. కాపులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ కుల సంఘమైనా వాళ్ళలో ఉన్న పేదల్ని కొంతమందికైనా సహాయం చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని, అదేవిధంగా వేరే కులస్తుల్ని ఏమైనా కూడా కించపరచకుండా తమ కులాభివృద్ధికి పాటుపడుతూ ఏదైతే మిర్యాల వెంకట్రావు గారు ఈరోజు జయంతి చూసి 80వ జయంతి కూడా అటెండ్ అయ్యి వచ్చాం. ఆయన ఏమైనా స్వాధీనంగా ఆలోచించారంటే ఆ రోజున ఇదివరకున రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనకబడి ఉన్నారు అని చెప్పి వాళ్ళ అభివృద్ధికి అనేక రకాల కృషి చేశారు. వంగబీట మోహన్ రంగ గారు కానీ మిర్యాల వెంకట్రావు ఇలాంటి పెద్దలందరూ వాళ్ళ ఆశయ సాధన కోసం ఇలాంటి యూత్ అందరూ కూడా పనిచేస్తూ అందరూ ఐక్యంగా ఉండాలి నేను కోరుకుంటున్నాను. అంతే. ఈ వేదిక కిందకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏ పార్టీ లేకపోతే ఏ కులం ఏ మతం ఏంటి అనేటువంటి అన్ని పక్కన పెట్టి కేవలం మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకునేటువంటి దానికి, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి అందరం కూడా అండగా నిలబడుతున్నామా లేదా అనేటువంటి ఒక భరోసాని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. సహజంగా నేను ఈ కార్యక్రమాల్లో మాట్లాడడానికి పెద్దగా ముందుకు రాను. ఎందుకనంటే వచ్చినటువంటి వారందరూ కూడా ఆహ్లాదంగా వారి తాలూకు సంతోషాన్ని వ్యక్తపరచడానికి, ఎవరికి ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి తెలుసుకోవడానికి ఈ వేదికలు చాలా ఉపయోగపడతాయి. వేదిక మీద ఉన్నటువంటి వారు అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు ఉన్నాం. రాజకీయాలు అనేటువంటివి గేట్ దాటిన తర్వాత ఎన్నికల సమయంలో ఉండాలి తప్ప సామాజిక వర్గానికి మన కాపు సామాజిక వర్గానికి ఏదైనా కష్టం వస్తే అందరూ కలిసి రావాలనేటువంటి ఒక ఐక్యత మనలో చాలా అవసరం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చోడవరంలో కూడా కాపు సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన సమరాధనలో పాల్గొన్నప్పుడు కూడా చాలా మంది మన పెద్దలందరూ కూడా కలిశారు. వాళ్ళు కూడా అదే చెప్పారు. వారందరూ కూడా కలిసినప్పుడు తప్పకుండా మన వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడేటువంటి దానికి ఒక భరోసాని మీరు అందరూ కలిసి ఇవ్వండి అనేటువంటి విషయాన్ని మన పెద్దలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఒకసారి మనం అధికారంలో ఉంటాం, ఒకసారి ఇంకొకరు అధికారంలో ఉంటారు, ఇంకొకరు అధికారంలో ఉంటారు. కానీ ఉన్నటువంటి వారు మన సామాజిక వర్గానికి ఏం చేశాం అన్నటువంటిది మన వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పుకునేటువంటి దానికి మన దగ్గర జవాబు ఉండాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం మన వాళ్ళకు ఉన్నటువంటి ఏ అవసరం వచ్చినా సరే అందరూ కలిసికట్టుగా నిలబడతాం అనేటువంటి భరోసాని ఇవ్వడం కోసం ఈ వేదికలు ఉపయోగపడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా అందరూ మీకు తోడుగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ వేదిక నుంచి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇంతమందిని అధ్యక్షుడు సురేష్ గాని, మిగిలినటువంటి కమిటీ సభ్యులు కానీ, సత్యనారాయణ, మిగిలినటువంటి సభ్యులందరూ కూడా దీనికి చాలా దాదాపు నా దగ్గర నెల 15 రోజుల క్రితం వచ్చారు. అప్పటి నుంచి కష్టపడతా ఉన్నారు. డెఫినెట్ గా వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం మన కులం తరపున, మన కుటుంబ సభ్యుల తరపున ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి కాపు సోదరిమణులు, మన కుటుంబ సభ్యులందరినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి బద్నేటి సురేష్, సత్యనారాయణ గారు, సురేష్ వీళ్ళందరూ కూడా 2 నెలల నుంచి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఇదే రకంగా వీళ్ళు చాలా కష్టపడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా అన్నిటికన్నా విషయం ఏంటంటే ఇతర సామాజిక వర్గాల కన్నా మన సామాజిక వర్గంలో ఇలాంటివి ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు పర్సనల్గా చెప్పలేదు, నాకు ముందు చెప్పలేదు, నాకు వెనకాల చెప్పలేదు అనేటటువంటి భావాలు కూడా చాలామంది ఎక్కువ తీసుకుంటారు. అలా కాకుండా ఎవరో ఒకరితో కవర్ వచ్చింది అంటే, యాక్చువల్గా 1.5 క్రితం సురేష్ మా ఆఫీస్కి వచ్చాడు. పాపం నేను లేను, మళ్ళీ నా దగ్గర రావాలంటే అవ్వదు కదా, అక్కడ ఆఫీస్లో పెట్టే పర్వాలేదు, నాకు వాట్సాప్ పెట్టని చెప్పాను. తప్పనిసరిగా అటువంటి మోటివేటివ్ పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి
అదే రకంగా మా సైడ్ నుంచి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా సరే తప్పనిసరిగా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఇంకా మరింత ఉత్తేజపరిచే విధంగా జనాలంతా గ్యాదరింగ్ బాగా ఎక్కువ ఉండాలి మరి రాబోయే కాలంలో కూడా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మన కుటుంబ సభ్యులందరూ ముందు కలవడానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సభాధ్యక్షులు సోదరులు గొల్లకోట సుబ్బారావు గారు, ఈనాటి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతానికి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఈరోజు కాపు వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించినటువంటి సురేష్ గారు, ఎర్రంశెట్టి సురేష్ గారు, అలాగే మద్యంశెట్టి సురేష్ గారు, బ్రహ్మం గారు, మరి ఆర్గనైజర్స్ అందరూ, ఈ కమిటీ టీం అందరికీ, పెద్దలు పృథ్వీరాజ్ గారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇందాక పెద్దలు గుడివాడ అమర్నాథ్ గారు చెప్పినట్లు మనందరం వివిధ రాజకీయ పార్టీల్లో ఉండుండొచ్చు, కానీ ఎక్కడున్నా కూడా మన జాతి అభివృద్ధి కోసం, మన కాపు జాతి ఔన్నత్యం కోసం మీరందరూ మనందరం కలిసికట్టుగా కృషి చేసే విధంగా మనందరం ఉండాలని, మరి మేము రాజకీయాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సందర్భంలో కూడా మమ్మల్ని చూసినప్పుడు ఎవరైనా కూడా మన ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల అని మమ్మల్ని మీరు అందరూ ఆదరించే తీరు చూసినట్లయితే మాకు ఈ జాతిలో పుట్టినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా ఒకరోజు లేట్ అవ్వచ్చు, ఒకరోజు రావచ్చు, రాకపోవచ్చు, కానీ కాపు జాతి అభివృద్ధి కోసం ఈ జాతిలో పుట్టినందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఖచ్చితంగా మన జాతి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అంటే కేవలం రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళే కాకుండా వివిధ ఆర్గనైజేషన్స్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎప్పుడు కూడా ఏ పనిని కాపు జాతికి సంబంధించి ఎవరైనా కూడా వాళ్ళు డైరెక్ట్గా చేయలేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మన వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పర్లేదు, కానీ మనందరం కలిసికట్టుగా మన జాతి ఔన్నత్యం కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. డయాస్ మీద ఉన్నవారు, డయాస్ కింద ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. మాట్లాడడానికి ఏముండదు, ఆల్రెడీ మాకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డయాస్ మీద ఉండేటువంటి వాళ్ళు మాట్లాడినది ఏదైనా అందరూ భవితవ్యం గురించే మాట్లాడారు. ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేయండి. అన్ని జాతుల కన్నాను మన జాతి అందరూ అంటుంటారు వీళ్ళకి ఒక దిశ ఉండదు అని చెప్పి, కానీ మీరందరూ చూసిన తర్వాత, ఇక్కడ డయాస్ మీద చూసిన తర్వాత, మీరందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ఎవరైనాను ఏదైనా ఇలాంటి పాలసీ జరిగినప్పుడు తప్పనిసరిగా చెప్పండి, అందరము ఒకటే, కాపు దీనికి ఉండేటువంటి వ్యక్తులు మేమందరము కలిసి మీకు ఏ రోజు ఏమి కావాలన్నా అందరము మీ ముందుకొచ్చి మీకు అన్ని రకాలుగా చూసేటువంటి పరిస్థితి మీరు మాకు కల్పించున్నారు. కాబట్టి అది జాగ్రత్తగా మీరు ముందు చేసి ఈరోజు ఈ యొక్క ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ ముడిసల్లో పార్కులో విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రెసిడెంట్ సెక్రటరీలు మద్యంశెట్టి సురేష్ గారు, ఎర్రంశెట్టి సురేష్ గారు, వీరి ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులందరూ కలిసి కూడా చాలా పెద్ద ఎత్తులో ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాఖ నగరం నలుచెరుగులో ఉన్నటువంటి కాపులందరినీ ఒక చోట చేర్చి సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఒక రకంగా కమ్యూనిటీ పరంగా ఎవరి కమ్యూనిటీని వాళ్ళు డెవలప్ చేసుకుంటేనే తద్వారా సమాజం అభివృద్ధి పడుతుంది అనేది ఒక యాంగిల్ అయితే, ఈరోజు రాజకీయాల్లో కానీ ఏ సెక్షన్ లో చూసుకున్నా సరే కూడా కుల సమీకరణలు ఎక్కువగా పాటిస్తున్నారు. కాబట్టి కాపు కులానికి అన్యాయం జరిగింది కాబట్టి విశాఖ నగరం, ముఖ్యంగా విశాఖ నగరం ఏర్పడని చాలా మంది ఇక్కడ ప్రస్తావించారు.
విశాఖ మేయర్ పదవిలో దాదాపు 6-7 కులాల వారు కూర్చున్నారు, కానీ విశాఖ నగరంలో ప్రథమ పాత్ర పోషిస్తున్నటువంటి కాపు కులానికి చెందిన వాళ్ళు ఎవరు విశాఖ మేయర్ స్థానాన్ని అధిరోహించలేదు. కాబట్టి దాని గురించి కాపు నాయకులందరూ ఈసారి గట్టిగా ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష పార్టీని కానీ అన్ని పార్టీల వాళ్ళని కలిసి అడుగుదామని ఈ మీటింగ్ ఇక్కడితో ఆపేయకుండా ఈ మీటింగ్స్ కొనసాగిస్తూ అన్ని అసోసియేషన్స్ వాళ్ళు కలుస్తూ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని రాజకీయ రంగంలో మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఏ రకంగా ముందడుగు వేయాలి, ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలనే దానితో పాటు కాపు కులంలో ఎవరైతే నీడీ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది పేదరికంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మన అసోసియేషన్స్ ద్వారా ఏ విధంగా సహకరించగలం అనే దాని పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ రకంగా కార్యక్రమాలు చేసుకోవాలని బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ అసోసియేషన్ వాళ్ళే కాకుండా విశాఖ నగరంలో ఉన్నటువంటి కాపు అసోసియేషన్స్ అన్ని కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు రాష్ట్రంలో కాపు కులాన్ని గుర్తించేటంతగా కాపు కులం ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉందో డిసైడ్ చేసింది. కాబట్టి అదేవిధంగా రానున్న రాజకీయాల్లో కూడా మనల్ని గుర్తించేటట్లుగా మనం ప్రతి అడుగు ఉండాలని ఒక మంచి నిర్ణయానికి, ఒక ఖచ్చితమైన నిర్ణయానికి ఈరోజు కాపులు వచ్చారని తెలియజేయడానికి కాపు కుటుంబీకురాలుగా నేను ఎంతో సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చి విజయవంతం చేసినటువంటి కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై కాపు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముడిసలావలో విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పిక్నిక్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ కాపు దిగ్గజాలు హేమీలు అందరూ కూడా వచ్చి వాళ్ళ మెసేజ్ ఇవ్వడము, మన జాతి ఐక్యతని చాటడము చాలా బాగుంది. సో కాపులందరూ కూడా యునైటెడ్ గా ఉండాలి. ఎన్ని అసోసియేషన్స్ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా కాపు అనగానే మనందరం ఒక ఫ్యామిలీ అన్న దీంతో అందరూ కూడా ముందుకెళ్తున్నారు. సో ఇంత ఆహ్లాద వాతావరణంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కా శ్రావణి, నేను 26వ కార్పొరేటర్ ని. ఈ రోజు ముడిసల్లో పార్క్ లో చూసుకుంటే అంటే 2 కళ్ళు చాలట్లేదు. అంగరంగ వైభవంగా కేటీపీ కుల మీటింగ్ జరుగుతుంది, పిక్నిక్ జరుగుతుంది. ఈ పిక్నిక్ నాకు చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పనులున్నా కూడా అందరూ వచ్చి ఈ మీ పిక్నిక్ ని పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. ఇలాంటి పిక్నిక్ కి మేము ప్రతి సంవత్సరం కూడా కాపు కులం ఎప్పుడూ కూడా యునైటెడ్ గానే ఉంటది, అందరూ కలిసే ఉంటారని పిక్నిక్ లో మేము నిరూపిస్తూనే ఉంటాం. తర్వాత ఫ్యూచర్ లో కూడా మాలాంటి యంగర్ జనరేషన్స్ వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నామని కోరుకుంటాం. అందరికీ ఈ రోజు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అందరూ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా కాపులకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మేము దేశాన్ని కాపాడుతాం, కాపు కాస్తాం దేశాన్ని కాపు కాసేవాడు ఎవడంటే అది కాపాడు. దేశ ఆర్థిక వ్యవస్థను కానీ, దేశ ప్రజలను కానీ, సమాజాన్ని అభివృద్ధి చేయాలంటే కొత్తది ఏమైనా కనుక్కోవాలంటే అది కాపాడే కనుక్కోగలడు. ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఇన్వెన్షన్స్ తీసుకున్నా కూడా వాళ్ళే కనుక్కున్నారు. మీరు అట్లీస్ట్ హ్యూమన్ బాడీ కావాల్సిన అతి ఇంపార్టెంట్ పోలిక్ యాసిడ్, చాలా ఎలిమెంట్ పోలిక్ యాసిడ్, ట్రేస్ ఎలిమెంట్ అంటారు దాన్ని కనుక్కుని మా కాపు వ్యక్తి కనుక్కున్నాడు. మా అంటే మాకు తెలియపోవచ్చు, కానీ ఆయన ఫోటో ఈరోజు సైనామిడ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ అమెరికాలో ఉంది, అది వరల్డ్ లో లీడ్ చేస్తుంది. ఆయన ఫోటో అక్కడ ఉంటుందండి. అట్లాగే మీకు క్రీడా రంగంలో కూడా మా వాళ్ళే ఫస్ట్ ఉన్నారు. మల్ల యుద్ధం కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, వ్యవసాయం కావాల్సిన పత్తి వంగడాలు, మేలు రకమైన పత్తి వంగడాలను కనుక్కున్న వ్యక్తి స్వామినాథన్ నాయుడు ఆయన పేరు. ఆయన వెనకాల ఆయన నాయుడు పెట్టుకోలేదు, పత్తి వంగడాలు. దానివల్ల ఈ రోజున ఒక ఎకరాలో 30 బస్తాలు 40 బస్తాలు పండిస్తున్నా అంటే ఆయన ఇచ్చిన వంగడాల వల్లే. అటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అలాగే బెంగాల్ రాష్ట్రానికి 12 సంవత్సరాల పాటు ఏకఛత్రపతిని గవర్నర్ గా చేసిన వ్యక్తి సరోజినీ నాయుడు గారి అమ్మాయి సరస్వతి నాయుడు. ఆవిడ నైటింగల్ ఆఫ్ ఇండియా అని అంటారు సరోజినీ నాయుడు అంటే. ఆవిడ కూతురు చేశారు. ఆవిడ ఎవరో కాదు, ఇండైరెక్ట్ గా జవహర్ లాల్ నెహ్రూ గారు వైఫ్, ఇందిరాగాంధీ గారు మదర్. ఇందిరాగాంధీ గారు రాసిన బుక్ ఏదైతే ఉందో ఆవిడ బయోగ్రఫీలో ఆవిడ క్లియర్ గా రాశారు, మై ఒరిజినల్ మదర్ ఈజ్ సరస్వతి నాయుడు అని చెప్పేసి. ఆ బుక్ చదివిన తర్వాత నాకు తెలిసింది. అప్పటి నుంచి మాకున్నాయి. అట్లాగే మీకు కర్ణాటక నుంచి సాయి ప్రతాప్ గారు నాన్నగారు సంజీవయ్య నాయుడు గారు కర్ణాటక రాష్ట్రంలోనే 12 మెడికల్ కాలేజీలు పెట్టారు.
అప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా 2-3 కాలేజీలు ఉన్నాయి తప్ప కర్ణాటకలో ఏకచత్తుపై 12 ఎంజీ కాలేజెస్. ఆ ఎంజీ కాలేజీలోనే ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మెడిసిన్ చదువుకున్నారు. ఆ విధంగా కర్ణాటక రాష్ట్రాన్ని ఏలుతున్నది ఎవరైతే వారసులు, శ్రీకృష్ణ దేవరాయల వారసులు ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళ వారసులు వాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే వాళ్ళు సాయి ప్రతాప్ గారికి తాతగారు అవుతారనమాట. అలాగే ఒకే టైంలో మన రాష్ట్రం నుంచి మా కమ్యూనిటీ నుంచి ఒకే 4 కేంద్ర మంత్రులు అయ్యారు. చిరంజీవి గారు అయ్యారు, దాసరి నారాయణరావు గారు అయ్యారు, సాయి ప్రతాప్ గారు అయ్యారు, పల్లవ రాజు గారు అయ్యారు. 4 కేంద్ర మంత్రులు ఒకే టర్మ్ లో అయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది ఒకే ఒక కులం, అది కాపు కులం. అంటే కాపులంటే వ్యతిరేకం కాదు, కాపులంటేనే కాపు కాసేవాడు. దేశానికి ఈ సమాజానికి కాపు కాసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కాపువాడు. ఆ విధంగా మేము అక్కడ కూడా దేశాన్ని కాపాడుతాం, ఈ సొసైటీని కాపాడుతాం, ఈ సమాజాన్ని కాపాడుతాం. ఆ విధంగా మేము ముందుకెళ్తాం. కావున మేమందరం కూడా ఎక్కువ జనాభా అవడం వల్ల దూరంగా ఉన్నాం, కానీ మేమందరం ఎప్పటికీ ఒకటే. మా ప్రధాన అందరి ఉద్దేశం ఏంటంటే ఈ సమాజాన్ని కాపాడమే మా కాపుల యొక్క ప్రధాన ఉద్దేశము. నిజంగా కాపు కుటుంబంలో పుట్టడం చాలా అదృష్టం. ఎందుకంటే మన తల్లిని, మన దేశాన్ని ఎలా గౌరవిస్తామో అలాగే జాతిని కూడా గౌరవించాలి ఫస్ట్. అలాగే అదర్గా మేము పొలిటీషియన్గా ఉండొచ్చు. నేను జీఎంసీ ఫస్ట్ వార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పరిం భువనేశ్వరి. నేను కంటెస్ట్ చేశాను. ప్రజెంట్ వార్డు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను జనసేన పార్టీ తరఫున. సురేష్ గారు ఎప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు నాకు బస్సులు పంపిస్తూ ఉంటారు. ఆ బస్సులో జనాలు తరలించడం కూడా జరుగుతుంది. మా వార్డు నుంచి ఈరోజు వీళ్ళందరూ కర్ణకుమార్, వేణు, గిరి, ఇలాగ సత్యబాబు వీళ్ళందరూ చాలామంది వచ్చారండి ఈవెంట్లో పాల్గొనడానికి. ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇలాగా ఒక కుటుంబంలాగా జరుపుకునే సమ్మేళనం. రేపొద్దున పాలిటిక్స్లో కూడా మీకు సపోర్ట్ ఇస్తాం అక్క, మేము ముందుంటాము. మాకు పార్టీలు వద్దు, కులం ప్రకారం మనవన్న వ్యక్తులు ఎవరు సిన్సియర్గా ఉన్నారో వాళ్ళకి ముందుగా ప్రతి హెల్ప్ ఒక కాపు కుటుంబం నుంచి చేస్తామన్నారండి. అలాగే మా సంఘీభావం కూడా వాళ్ళు తెలియపరుస్తూ జై కాపు నాడు, అలాగే జై జనసేన. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవటం. ముఖ్యంగా సురేష్ గత 5-6 రోజుల నుంచి ఆయన ఫోన్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయనే ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఎప్పుడు కూడా రావాలి అని చెప్తుంది. ఈ రోజుకి నేను హైదరాబాద్ నుంచి ఊరు రావాలని అనుకున్నాను. నేనేదో మా ఎన్టీఆర్ ప్రోగ్రామ్ అక్కడ ఉంటే అది అయిపోయింది. 3కైనా వస్తానని అంటే పర్వాలేదని చెప్పాడు ఆయన. 3 గంటలకు కూడా ఎంతమంది ఉన్నారంటే మరి 10 గంటల నుంచి మరి జనాభాలో ఈ రాష్ట్రంలోనే కాదు కంబైన్డ్ స్టేట్ లో కూడా అప్పుడు 23% ఉండేది. అక్కడ 300 కాపులు కలుపుకుంటే ఇప్పుడు 27% రాష్ట్రం విడిపోయాక ఇక్కడ ఉంటుంది. అక్కడ కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళదే 18% 300 కాపులే నెంబర్ 1 స్థానంలో వస్తారు. మరి ఇంత జనాభా ఉండేటటువంటి వాళ్ళు సరైనటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందు రావాలి అని అంటే మరి మేము వచ్చి 43 సంవత్సరాలు అవుతుంది రాజకీయంలోకి. ఆంధ్ర యూనివర్సిటీ విడిచిపెట్టాక 26వ సంవత్సరంలో దాంట్లో జాయిన్ అయ్యాం. మరి ఈరోజు 43వ సంవత్సరం వస్తుంది పొలిటికల్ గా. 10 ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసాం, 7 సార్లు గెలిచాం. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా 8వసారి, అంటే వేరే కాన్స్టిట్యున్సీలో మా బ్రదరాలు గెలిచారు. ఇప్పుడు మొన్న దీంట్లో 8 సార్లు మా ఫ్యామిలీలో వచ్చాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పెద్ద సామాజిక వర్గంలో పుట్టినందుకు. మిమ్మల్ని చూసి మాకు పదవులు ఇస్తుంటారు.
పెద్ద సామాజిక వర్గం నుంచి కొంతమందికి ఇవ్వాలి అని. అందుకోసం మేమేంటంటే మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, సామాజిక వర్గాన్ని. ఆ కులంలో, అంత పెద్ద కులంలో పుట్టినందువల్ల ఇన్ని అవకాశాలు వచ్చాయి అనేటటువంటిది నేను ఎప్పుడు భావిస్తానని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. జై జై కాపు. అట్లాగే ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటి కాకుండా పిల్లల్ని బాగా చదివించండి. వీలుండేంత వరకు చాలా ఎక్కువగా కష్టపడైన పిల్లలు చదివించాలా. మేము ఈ పొలిటికల్ గా చాలా క్యాస్టులు చూస్తున్నాం. 2,43,000 ఉన్న ఒక క్యాస్ట్ బీసీలో ఉంది. 20 మంది 30 మంది ఆర్డీఓలు ఉన్నారు, 10 మంది ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు. 2,40,000 జనాభాలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఇదేదో రిజర్వేషన్ వల్ల వచ్చిందని అందరం అనుకుంటాం, నేను కూడా అనుకునేవాడిని. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో చదువు 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 అనేటటువంటిది వాళ్ళ ఫ్యామిలీస్ లో చదివిస్తారు. ఆ చదివించడం వలన ఎక్కడ చూసినా మరి అవకాశాలు రిజర్వేషన్ పరంగా వస్తాయి, అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి. చదువుకోవటం వల్ల మరి చాలా ఉపయోగంగా ఉంది. అందువల్ల మీరందరూ కూడా బాగా చదివించండి. మేము ఉండేటప్పుడు 15 మంది 20 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కనిపించేవారు. ఇప్పుడు వెతుక్కుంటే 4-5 కనిపిస్తున్నారు. మేము మినిస్టర్లుగా ఉన్నప్పుడు, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు మంత్రులుగా ఉన్నప్పుడు గత 10 ఏళ్ళ వరకు కాపుల ఐఏఎస్లు ఐపీఎస్లు కనీసం ఒక 20 మంది అని ఉండేవారు. ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది, కనిపించడం లేదు. దీనికి కూడా నేను కారణం ఏమంటానంటే, ఆయన ఐపీఎస్ అయిపోతే ఇంకా పిల్లలు చదవడం మానేస్తున్నారు, ఆయన ఐఏఎస్ అయిపోతే పిల్లలు చదవడం మానేస్తున్నారు. అది పోవాలి కులంలో. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ వెళ్తాం, ఆ పాత ఫ్యామిలీలన్నిటికీ బహదూర్లని అవన్నీ ఇవన్నీ పేర్లు పెద్ద మేడలు అన్ని కనిపిస్తాయి. జట్కా బండి పెద్దపురం ఆ 100 ఎకరాలన్నీ కూడా తగలబెట్టేసి ఆ ఉన్నది పంచుకొని అందరూ పేదలు అయిపోవడం. అంతేగాని చదువుదాము వ్యాపారం చేద్దాము అనేటటువంటిది కనిపించదు. ఇవన్నీ మేము చూసినటువంటి విషయాలు. అందువల్ల బాగా చదివించండి. చదువు ఎవరు దొంగతనం చేయలేరు, ఎవరు వెనక్కి నెట్టలేరు. ఆటోమేటిక్ గా మిగతా అన్ని కూడా చదువుతో పాటు వస్తాయి. చదువుతో పాటు బిజినెస్ కూడా అలవాటు అవుతుంది. మరి అన్ని విధాలుగా కూడా పైకి రావడానికి ఈ సందర్భంలో మీకు అందరికీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తో కూడా నేను చెప్పేది చదివించండి అని చెప్పి మరొకసారి ఇప్పటికే 5-6 సార్లు చెప్పారు. ఇంకా చెప్తూ బాగా చదివించండి పిల్లల్ని అని. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ముడసల్లో పార్క్ కి నేను ఏఎన్ కాలేజీలో చదివే రోజుల్లో 71-76 వరకు అక్కడ చదివా. డిగ్రీ వరకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ చదివాను. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను. అప్పుడెప్పుడు 50 ఏళ్ళు అయింది. మళ్ళీ సామాజిక వర్గం పిక్నిక్ ద్వారా ఇక్కడికి మళ్ళీ వచ్చాను. చాలా సంతోషం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, వెళ్తారు.
అన్ని విధాలుగా కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏమీ వెనక్కి చూడాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా ఉన్న దీంట్లో సంతృప్తిగా ఉండాలి. 10 మందికి ఉపకారం చేయాలి మనకు వచ్చే అవకాశాలని. అలాగే పక్కన ఉండే వాడిని కూడా ప్రేమించాలి. మనం అభివృద్ధి చెందాల. సమాజంలో ఉండే మిగతా వాళ్ళని కూడా మనం గౌరవించాలి, వాళ్ళ అభివృద్ధికి మనం సహకరించాలి. కాకపోతే మన ఊరు, మన జన్మభూమి, మన సొంత ఊరు, మన సొంత జిల్లా, మన సొంత రాష్ట్రం, సొంత దేశం గురించి ఎలా ఉంటామో మరి కులం కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కులము అని చెప్పి ఉన్న సమాజంలో అందరినీ మనం గౌరవించాలి, అందరికీ సహాయం చేయాలి. ఆ విధంగా మనం బాగుపడాలి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ, ఆర్గనైజర్ అయినటువంటి సురేష్ గారికి, మిగతా పెద్దలందరికీ, ఎంతవరకు ఇక్కడ వెయిట్ చేసి ఇంత సరదాగా జరుపుకుంటున్నటువంటి సోదరులకు, సోదరి మండలందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఫంక్షన్ నిర్వహించిన మా మిత్రుడు మద్దింశెట్టి సురేష్ ఇవాళ 10,000 మంది పైగా ఇక్కడికి హాజరవటం చాలా మన కాపుల్లో మంది ఉత్సాహాన్ని తెప్పించి మన సామాజిక వర్గాన్ని ఎంతో ముందరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఈరోజు అందరూ కూడాను చాలా ముందర మన మిరియాల వెంకటరావు గారి సారథ్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అలాగే రాబోయే రోజుల్లో మన యువత అంతా ముందరకు వచ్చి మన కాపుల్ని ఒక మంచి పరిపాలన దీక్షగా వెళ్ళాలని చెప్పని సదుద్దేశంతో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారితో అందరం కూడా మనం సమైక్యంగా ఉండి మన రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మన కుర్రాళ్ళందరికీ కూడా, మా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా చాలా కంగ్రాచులేషన్ చెప్తూ వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహంగా చేయటం నాకు చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో మనదే పరిపాలన కూడా మనదే అని చెప్పని చెప్తా ఉన్నాను నేను. మన కాపులకి అంత అవకాశం ఉంది. మనం అందరం ఒక్క తాటి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాపునాడు, జై కాపునాడు. గతంలో చెప్పినట్టు డిసెంబర్ 14న ఎందుకు నిర్వహించామో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. మేము 2011లో స్థాపించాము. ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. 14వ వార్షికోత్సవం ఈ 14 డిసెంబర్ 14 కలిసి వచ్చిందని గతంలో చెప్పాను. నిజంగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కలిసి నాయకులు వచ్చారు, కలిసి మా కాపు కుటుంబస్తులు వచ్చారు. మా వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే స్కిల్ పర్సన్స్ కానీ మిగతా వాళ్ళు కూడా, ఎవరైతే నాకు తెలియదండి మా ఇంటి పక్కనే కాపులు ఉంటున్నారు కానీ మాకు తెలియదండి అన్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి వాళ్ళు అంటే గెట్ టుగెదర్ అన్నదానికి ఒక నిదర్శనంగా వాళ్ళు ఈరోజు చర్చించుకొని, అలాగే గతంలో చాలామంది అన్నారు భోజనాలు అంటే పెడతారు కానీ కాపులు పిక్నిక్ పెడతారు కానీ భోజనాలు దగ్గర అనుకుంటారు సార్, అసలు బాగోలేదేననేసి. కానీ ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు 4:20 ఎంత అయింది టైము, అయినా కూడా ఇంత జనం ఉన్నారంటే కారణం ఏంటో మీరు ఆలోచించుకోవాలి. భోజనాలే కాదు, ఇంకోటే కాదు, ఏదైనా కూడా మా కాపు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు, ఐకమత్యంగా ఉంటారు. రేపొద్దున్న వాళ్ళే చాలా, అంటే ఎక్కువగా యాక్చువల్ చెప్పాలంటే జనాభా దామాస ప్రకారం కూడా కాపులు ఎక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు మేము ఇంతమంది ఉన్నాం అని చెప్పేసి ఏ రోజు కూడా ముందుకి వచ్చి అంత ఇదిగా ప్రవర్తించరు. ఈరోజు ఎంతో సౌమ్యంగా ఇప్పటికి కూడా ఇంత భోజనాలు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నారంటే నిజంగా నాకే ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి ఆనందమైన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో చేసుకోవాలి. అలాగే మాకు సహకరించిన మా ప్రైమ్ 9 కానీ ఇవి కానీ ఇంకా చాలా మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా నాయకులు ఉత్తరాంధ్ర మొత్తం నుంచి గంటా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, అమర్ గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, కళా వెంకట్రావు గారు అవ్వచ్చు, అంటే పేర్లన్నీ నేను మళ్ళీ మన్నం చేసుకోలేను. కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను సురేష్ ఎర్రన్శెట్టి అండి, నేను విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. మా ప్రెసిడెంట్ గారు మద్దింశెట్టి సురేష్ గారు 2011లో స్థాపించిన దీనికి మేము ఇప్పటి వరకు అలాగా ఒక స్తంభంలాగే మేము నించొని ఉన్నాము. అలాగే మా సభ్యులందరూ సోదాబత్తుల సత్యనారాయణ ట్రెజరరీ, వైస్ ప్రెసిడెంట్ లింగం సత్యనారాయణ కానీ, మా బ్రహ్మనాయుడు కానీ, సుహాస్ గారు కానీ, తర్వాత మా చిన్ని గారు కానీ, అందరూ కూడా హరీష్ గారు కానీ, చాలా మామూలుగా కాదండి, 3 నెలల నుంచి ఇది ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా తీసుకొని మేము ఎంత సక్సెస్ చేసామో మీరు కూడా చూశారు. మీడియా మిత్రులు మీరు ఉదయం నుంచి ఉన్నారు, నాకు తెలుసు. ఇప్పుడు కాదు కదా మీరు ఇచ్చేసింది. నిజంగా మీకు కూడా చాలా ధన్యవాదాలండి.
ఈ మరొకసారి మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ. మా యొక్క దీన్ని ఎలా ఉంది అలాగే తీసుకెళ్ళండి. 5,000 నుంచి 10,000 మధ్యలో వచ్చారు, మీరు చూశారు. చాలు, మాకు ఇది గ్రాండ్ సక్సెస్ అనుకుంటున్నాం. సక్సెస్ కూడా కాదు, యాక్చువల్ చెప్పాలంటే బ్లాక్ బస్టర్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.